అన్నాడుగా డాడీ ఇలాగ ఆత్మ వచ్చింది, ఎలాగొచ్చి నువ్వు డాక్టర్ అన్నాడు. అవును నువ్వు డాక్టరే. అప్పుడు తీసుకున్నాడు, చేసేది బాగానే ఉంది. ఇప్పుడు మా బాబు డాక్టర్, ఓఎన్జీసీలో డాక్టర్. అర్థమైంది, అనేక గంటలు ప్రార్థనిస్తాడు. అర్థమైందా? ఇలాంటి అంశాలు మీరు నీతిగా పరిశుద్ధంగా ఉండగలిగితే, యథార్థంగా ఉండగలిగితే, నీతిని పోషించుకుంటే, రక్తములతో మీరు శుద్ధి చేసుకోగలిగితే, ప్రతి చిన్న విషయాన్ని మనం సరి చేసుకోగలిగితే. పాస్టర్ గారు చూశారు ఇక్కడ, ఆయన మామూలు కాదు. ఆయన గవర్లు అనకాపల్లి కొనతాల రామకృష్ణాలు చూడాలి. అంటే ఆయన పెద్ద బిజినెస్ చేసేవాడు. 14 సార్లు అయ్యప్ప మాల వేశారు. ఆయన గంజాయి తాగేవాడు, బాగా సిగరెట్ కాల్చేవాళ్ళు, మందు తాగేవాడు, ఈ నిషా ట్యాబ్లెట్లు వేసుకునేవాడు. ఈ నిషా చాలక ఆయన పాము విషయాన్ని కూడా తాగేవాడు, సిగరెట్లు వేసుకొని పీల్చేవాడు. అర్థమైందంటే కిడ్నీస్ నిండిపోయి చాలా సమస్యలకు వెళ్ళిపోయి ఎంత అంటే ఆ శ్మశానంలో చాలా రోజులు ఉండిపోయారు. శ్మశానంలో ఎలా కూర్చున్నారు, గంజాయి ఆ మత్తులో ఉండగా ఒక సభను ఎలా పెట్టి పైన ఎలాగా మట్టి కప్పేశారు. మామూలుగా ఇక్కడే ఎత్తుగా ఉందని చెప్పేసి ఆయన వెళ్ళి ఆ దాని మీద కూర్చొని గంజాయి కాలుస్తున్నాడు. గంజాయి కాల్చి అది అలా పైకి లేస్తుంది. ఏంటి పైకి లేస్తుంది అని ఆయన వచ్చి వేరే దగ్గర కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఆ గంజాయి కాలుస్తుంటే ఆ దెయ్యం వచ్చి మాట్లాడుతుంది. సరే పరిస్థితులు చూడండి, అలాంటి పరిస్థితులు. అలాంటి పరిస్థితుల్లోంచి ఆయన ఎక్కడోగా పనికి వెళ్ళారు. మద్రాసు వెళ్ళిపోతే మద్రాసులో దేవుడు చెప్తున్నాడు, నువ్వు 3 రోజులే ఉద్యోగం చేస్తావు అన్నాడు. ఆ 3 రోజులు ఆయన తీశారు. అప్పుడు ఒక దర్శనం వస్తుంది, నీవు విశాఖపట్నం వెళ్తున్నావు, నన్ను చూపిస్తున్నాడు. విక్టర్ పాల్ దగ్గరికి నువ్వు వెళ్తున్నావు అన్నాడు. అప్పుడు ఆయన వచ్చారు, నా దగ్గరికి వచ్చారు. 40 days ఆయన కొండ ఎక్కించి పైన పెట్టారు. అన్ని సరుకులు కొని లోపల పెడితే తెల్లని ఇంకో పనికి వెళ్ళిపోయాడు. ఆయన సిగరెట్ కాల్చుకుంటూ. అవి ఎవరు ఉద్యోగం ఇచ్చారండి. ఆ రోజు అన్ని కొన్నాను. ఎలా ఏంటి ఎలా చేశాడని ఆ రోజు కూర్చొని ప్రాణం చేశాను, నేర్చుకుంటూ. మామూలు ప్రాణం లేదు ఏమండి. అలాగా ప్రకటన 4 గంటలు పట్టుకొని, ప్రభా నువ్వేం చేస్తానో నాకు తెలియదు, నువ్వే రా వెళ్ళమన్నావు, నా దగ్గరికి వచ్చేది ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను, నాకు ఏం చేస్తానో తెలియదు అని కూర్చుంటే 3 రోజుల్లో వెంటనే ఒక దర్శనం వచ్చింది. వాళ్ళ మనవరాలకు వచ్చింది. ఆ ఆవిడ చనిపోయి బ్లడ్ లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది. వెంటనే భయపడిపోయి 40 days ఉన్నారు. కొండ మీద కఠినమైనటువంటి ప్లేస్లో 40 days. ఇద్దరు ఎక్కడానికి 40 minutes పడుతుంది. ఆ ప్లేస్కి వెళ్ళడానికి కనీసం ఒక అరగంట పైన పడుతుంది. ముళ్ళ తుప్పల్లోంచి వెళ్ళాలి. ఈ చెట్ల మధ్యన చాలా పైకి ఎక్కాలి. పైకి ఎక్కకపోతే ఆయుష్ వచ్చేస్తుంది. చలికాలం కూడా ఆయుష్ వచ్చేస్తుంది. ఎక్కలే, పాములు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయినా మేము అలాంటి ప్రేయర్ 10 సంవత్సరాలు చేసాం. నేను మా పిల్లలు మేము అంతగా తెలిసాం. పాస్టర్ కూడా 40 days అక్కడ ఉంచాను. ఆ రోజు కొండ దిగిపోయారు. ఏదో భయం వేసే కొన్ని ఈవిల్స్ కొన్ని మూమెంట్ వల్ల కొండ దిగి వెళ్ళిపోయారు. 40 days మధ్య